morning everyone. So second semester maths coordinate geometry. So coordinate geometry in the second semester coordinate geometry splits into 5 units. Unit 1 planes, unit 2 lines, unit 3 sphere, unit 4 sphere and cone, unit 5 cone and cylinder. So let us discuss about first unit, planes. What is a plane? సో ప్లేన్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, సర్ఫేస్ అనేసరికి ఈ పేపర్ కూడా ఒక సర్ఫేస్ అవుతుంది, అదేవిధంగా ఈ ప్లాంక్ కూడా ఒక సర్ఫేస్ అవుతుంది. అలాగే క్లాస్ రూమ్ తీసుకుంటే క్లాస్ రూమ్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అవుతుంది. సో ఏదైనా కొంత సర్ఫేస్ తీసుకుందామండి. సో సర్ఫేస్ తీసుకునేటప్పుడు ఈ సర్ఫేస్ మీద ఒక ఫిక్స్డ్ లైన్ తీసుకోవాలి. ఆ ఫిక్స్డ్ లైన్ ఎలా ఉండాలంటే ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో విజువల్గా అయితే మనకి ఆ ఫిక్స్డ్ లైన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఇది కదా సర్ఫేసు, ఇది ఒక ఫిక్స్డ్ లైన్. సో అబ్జర్వ్ చేయండి, ఈ సర్ఫేస్కి ఈ లైన్ అనేది ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉందా లేదండి. సో అదేవిధంగా సర్ఫేస్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదండి. సో ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఈ ఫిక్స్డ్ లైన్కి ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉంటే అటువంటి సర్ఫేస్ని మనం ఏమంటామంటే ప్లేన్ అంటాం. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే ఆ సర్ఫేస్లో ఉన్న నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఫిక్స్డ్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటే అటువంటి సర్ఫేస్ని మనం ఏమంటామంటే ప్లేన్ అంటామండి. సో డెఫినిషన్ ఏంటి? ద సర్ఫేస్ ఆఫ్ ద లైన్స్ which are perpendicular to the fixed line, then the surface is called plane. సో ప్లేన్ని మనం పైతో డినోట్ చేస్తామండి. అలాగే ఈ ఫిక్స్డ్ లైన్ ఈ ప్లేన్కి ఏమంటామంటే నార్మల్ అంటారండి. దెన్ ద ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాల్డ్ normal to the plane. సో ప్లేన్కి డైరెక్షన్ రేషియోస్ ఉండవండి. నార్మల్ డిఆర్ఎస్నే మనం ప్లేన్ డిఆర్ఎస్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో జనరల్ ప్లేన్ ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో ఉంటుందంటే ద ఈక్వేషన్ ఆఫ్ జనరల్ ప్లేన్ ఈజ్ ax plus by plus cz plus d equals to 0. Here a comma b comma c are the DRS of the normal, because నార్మల్కి మాత్రమే డిఆర్ఎస్ ఉంటాయండి. ప్లేన్కి డైరెక్షన్ రేషియోస్ ఉండవు. నార్మల్ తాలూకా డైరెక్షన్ రేషియోస్నే మనం ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్గా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ through the point. So let us take a plane. అండ్ ఏదైనా ఒక ప్లేన్ తీసుకుందామండి. ప్లేన్ని మనం దేంతో డినోట్ చేస్తాం? పైతో కదా. సో ప్లేన్లో మనకి నెంబర్ ఆఫ్ సో ఒక ప్లేన్ తీసుకున్నామండి. ప్లేన్ తీసుకున్నాము అంటే కంపల్సరిగా దానికి మనం ఏం తీసుకోవాలి? నార్మల్ తీసుకోవాలి. ఆ నార్మల్ అనేది ఆ ప్లేన్కి ఎలా ఉండాలండి? పర్పెండిక్యులర్గా ఉండాలి. సో నార్మల్ ప్లేన్కి డైరెక్షన్ రేషియోస్ ఉంటాయా? ఉండవు కదా. నార్మల్ డైరెక్షన్ రేషియోస్నే మనం ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్గా కన్స్ట్రక్ట్ చేస్తాం. గివెన్ దట్ the DRS of normal is a comma b comma c. Let us take a point A
x1 కామా y1 కామా z1 ఏ x1 కామా y1 కామా z1 be the point on the plane. Let us take another point, that is x comma y comma z. Let be x comma y comma z be any point on the plane. సో ప్లేన్లో 2 పాయింట్స్ ఉన్నాయి అంటే ఈ 2 పాయింట్స్ మధ్య మనం ఏం డ్రా చేయొచ్చండి, ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయొచ్చా? సో లైన్ సెగ్మెంట్ ఉన్నది అంటే కంపల్సరీగా 2 పాయింట్స్ మధ్య మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? డైరెక్షన్ రేషియోస్. ఆల్రెడీ వీ నో దట్ ద డిఆర్ఎస్ ఆఫ్ 2 పాయింట్స్. లెట్ పి x1 కామా y1 కామా z1 అండ్ క్యూ x2 కామా y2 కామా z2, then the direction ratios of PQ is x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. So P x1 y1 z1 and Q x2 y2 z2 and 2 పాయింట్స్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్ మధ్య డైరెక్షన్ రేషియోస్కి ఫార్ములా ఏంటండి? x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. సో కంపేర్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏబీ లైన్ సెగ్మెంట్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ద డిఆర్ఎస్ ఆఫ్ ఏబీ ఈజ్, సో దీన్ని x1 y1 z1 అనుకోండి, దీన్ని x2 y2 z2 అనుకుంటే కంపేర్ చేయండి. x2 అంటే ఎంత? x మైనస్ x1 అంటే x1, y2 ప్లేస్లో ఏముంది? y మైనస్ y1 ప్లేస్లో y1, సిమిలర్లీ z మైనస్ z1. సో అబ్జర్వ్ చేయండి, ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ అనేది ఈ ప్లేన్లో ఉన్నదా లేదండి? ప్లేన్ ద్వారా పాస్ అవుతుంది కదా. సిన్స్ ఏబీ ఈజ్ బిలాంగ్స్ టు ప్లేన్ అండ్ ఆల్సో వీ నో దట్ ఏబీ లైన్ సెగ్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు నార్మల్. సో ఏబీ లైన్ సెగ్మెంట్ అనేది నార్మల్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఏబీ ఈజ్ పర్పెండిక్యులర్ టు నార్మల్. We know that if the two planes are perpendicular, then the condition for perpendicular lines, what is that? a1 a2 plus b1 b2 plus c1 c2 equals to 0. 2 lines కానీ 2 planes కానీ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటండి? a1 a2 plus b1 b2 plus c1 c2 equals to 0. చూడండి, ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ అనేది నార్మల్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటి? a1 a2 plus b1 b2 plus c1 c2 equals to 0. Here a1 b1 c1 is the direction ratios of AB line segment. a2 b2 c2 is the direction ratios of normal. Already we know that the line segment of AB, the DRS of the line segment of AB is x minus x1, y minus y1, z minus z1. The direction ratios of normal is a comma b comma c. Then the substitute for this condition here a1 b1 c1 అంటే ఏంటండి? AB లైన్ సెగ్మెంట్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటవి? x minus x1, y1 minus y1, z minus z1. దీన్ని a1 b1 c1 అనుకోండి. నార్మల్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ని a2 b2 c2 సబ్స్టిట్యూట్ చేయండి. a1 అంటే ఏంటండి? x మైనస్ x1 ఇంటూ a2 అంటే ఏంటండి? a ప్లస్ b1 అంటే y మైనస్ y1 ఇంటూ b2 అంటే b ప్లస్ c1 అంటే z minus z1 into c2 ante c. So that implies a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equals to 0. This is the formula for equation of the plane through the point. So ఇదే మనకి ఏమవుతుందంటే ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా. సో ఓకే, ఫార్ములా అయింది. సో నెక్స్ట్ ఏంటండి? ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాలి అంటే మనకి కొన్ని కండిషన్స్ తెలియాలి. ఏంటి ఆ కండిషన్స్?
సో ఫార్ములాస్. ఓకే, let pi1 equals to a1x plus b1y plus c1z plus d1 equals to 0 and pi2 equals to a2x plus b2y plus c2z plus d2 equals to 0. Then the angle between the two planes are pi1 అండ్ pi2 అనేవి టూ ప్లేన్స్ తీసుకుంటే ఆ టూ ప్లేన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఏంటంటే cos theta ఈక్వల్స్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్స్ టు 0 అండి. సారీ, a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ప్లేన్స్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకోండి. అంటే ఇదొక ప్లేన్ అండి, ఇదొక ప్లేను, ఇది ఒక ప్లేను. ఈ ప్లేన్ అనేది ఈ ప్లేన్కి ఎలా ఉందండి, పర్పెండిక్యులర్గా ఉన్నదా లేదా అంటే ఫర్ సపోజ్ టూ ప్లేన్స్ అనేవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా, ఇది pi1 ప్లేన్, ఇది pi2 ప్లేన్. ఈ టూ ప్లేన్స్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా, విజువల్గా అయితే ఇలా ఉంటుంది. ఇదొక ప్లేన్ అనుకోండి, ఇదొక ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్ అనేది ఈ ప్లేన్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది కదండి. పర్పెండిక్యులర్గా ఉంటే వాటి మధ్య మనకి యాంగిల్ ఎంత అవుతుంది, 90 degrees అయినా. ఇఫ్ the two planes are perpendicular, then the angle theta equals to ఏమవుతుందండి, 90 degrees. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, cos theta అంటే ఎంత, 90 degrees ఈక్వల్స్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో cos 90 వాల్యూ ఎంత అండి, 0 కదా. సో 0 ఈక్వల్స్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. దీన్ని పంపిస్తే 0 ఇంటూ సంథింగ్ 0 కదా. సో a1a2 ప్లస్ b1b2 plus c1c2 equals to 0. This is the condition for two planes are perpendicular. So two planes perpendicular గా ఉంటే కండిషన్ ఏంటండి, a1a2 plus b1b2 plus c1c2 equals to 0. సో నెక్స్ట్ ఫర్ సపోజ్ టూ ప్లేన్స్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇది ఒక ప్లేన్ అండి, ఇది ఒక ప్లేను. ఈ టూ ప్లేన్స్ అబ్జర్వ్ చేయండి, ఒకదానికొకటి ఎలా ఉన్నాయండి, ప్యారలల్గా ఉన్నాయా లేదా, ప్యారలల్గా ఉన్నాయి కదండి. టూ ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలి అంటే కంపల్సరీగా కండిషన్ ఉంటుందండి. ఏంటి అంటే టూ ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలంటే వాటి మధ్య డైరెక్షన్ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో ఇదొక ప్లేన్ అండి, ఇది pi1. ఇంకొక ప్లేన్ తీసుకుందాం, ఇది pi2. ఈ టూ ప్లేన్స్ కూడా ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో టూ ప్లేన్స్ అనేవి ప్యారలల్గా ఉండాలంటే the parallel plane of y equals to ax plus by plus cz plus d equals to 0 is ax plus by plus cz plus k ఈక్వల్స్ టు 0 అండి. టూ ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలంటే కండిషన్ ఏమవ్వాలి, డైరెక్షన్ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అంటే మనం తీసుకున్న ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయో సెకండ్ ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ కూడా అలానే ఉండాలి. ఈ pi1 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటి, a, b, c. అండ్ pi2 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ a, b, c. అంటే ఈ టూ ప్లేన్స్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమయ్యండి, ఈక్వల్గా ఉండాలి. కాన్స్టెంట్ అనేది చేంజ్ అవ్వాలండి. నెక్స్ట్ ఫార్ములా కూడా ఉంది, టూ ప్లేన్స్ ప్యారలల్గా ఉండాలంటే కండిషన్ ఏమవ్వాలి, డైరెక్షన్ రేషియోస్ అనేవి కంపల్సరీగా ఈక్వల్గా ఉండాలి. ఫార్ములా అయితే
a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2. అంటే ఆ టూ ప్లేన్స్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ తాలూకా రేషియో అనేది ఈక్వల్గా ఉండాలండి. అలా ఉన్న అప్పుడు ఆ టూ ప్లేన్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటి అంటే the distance from the perpendicular distance from point x1 comma y1 comma z1 to the plane ax plus by plus cz plus d equals to 0 is. అంటే ఏంటండి, ఒక పాయింట్ తీసుకున్నాం x1 కామా y1 కామా z1, అలాగే ఒక ప్లేన్ తీసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. మాడ్యులస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేసామంటే డిస్టెన్స్ ఎప్పుడు నార్మల్గా మనం ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. బట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్లో ఉండదు కదా, పాజిటివ్లోనే ఉండాలి. కాబట్టి మాడ్యులస్ కన్స్ట్రక్ట్ చేస్తాం. మాడ్యులస్ కన్స్ట్రక్ట్ చేసామనుకోండి, ఇన్ కేస్ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చినా మాడ్యులస్ ఉంది కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇది ఫార్ములాస్. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.